దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఢిల్లీలో ₹42, కోల్కతాలో ₹53.50, హైదరాబాద్లో ₹52, ముంబైలో ₹43.50 పెరిగాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా అయితే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మళ్ళీ సిలిండర్ల ధరలు పెంచారు. సో ఈ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరగడానికి రీజన్ ఏంటి? ఇంకా పెరిగే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ శాలిని, కమర్షియల్ సిలిండర్ను ఉపయోగించే వినియోగదారులకు కేంద్రం మరొకసారి భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో వరుసగా ముడి చమురు సంబంధించిన కంపెనీలతో పాటు మరోవైపు గ్యాస్ ఏజెన్సీలకు భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలోనే ఈ యొక్క ధరలు పెంచుతున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ప్రకటించింది. ఇప్పటి వరకు దాదాపు 4 సార్లు అటు పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు మరోవైపు వంట గ్యాస్తో పాటు మరోవైపు కమర్షియల్ సిలిండర్లకు సంబంధించిన విషయాలపై కూడా కేంద్రం మాత్రము ధరలు పెంచుతూనే ఉంది. ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి కమర్షియల్ సిలిండర్కి సంబంధించిన దాంట్లో ఢిల్లీలో దాదాపు ₹42, మరోవైపు హైదరాబాద్లో ₹52 ఇప్పటికే పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెంచినటువంటి ధరలు మొత్తం కూడా ఈ రోజు నుంచి అమలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంచడంతో అటు హోటల్స్ నిర్వహించేటువంటి సిబ్బంది, రెస్టారెంట్ నిర్వహించే సిబ్బంది, మామూలుగా చిన్న చిన్న టీ షాపులు నిర్వహించేటువంటి సిబ్బంది కూడా కొంత వారికి ఆర్థికంగా మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే అమలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ రోజు నుంచి ఈ కమర్షియల్ సిలిండర్ ధరలు అదే ఢిల్లీలో ఇప్పటికే దాదాపు ₹3,113.50 ఉంటే హైదరాబాద్లో వచ్చేసరికి ₹3,367 ఈ రోజు నుంచి అమలవుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం కమర్షియల్ సంబంధించిన సిలిండర్ల ధరలు మాత్రమే పెంచారు. ఎక్కడ కూడా డొమెస్టిక్ అంటే వంట గ్యాస్ సంబంధించిన ఇంటిలో వాడుకునేటువంటి వంట గ్యాస్ సంబంధించిన విషయంలో మాత్రం ఈరోజైతే ధరలు పెంచలేదు. మరోవైపు 5 కేజీల ఎల్పీజీ సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ₹11 కూడా పెంచినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ ధరలు పెంచిన ధరలు మొత్తం కూడా ఈ రోజు నుంచి అమలు అవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే కమర్షియల్ ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్న నేపథ్యంలో ఇక రానున్నటువంటి కాలంలో కూడా విడతల వారీగా మనం చూడొచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలు విడతల వారీగా ఒకరోజు ₹3, ఒకరోజు ₹2, ఒకరోజు రూపాయి అట్లా పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికీ 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇక అదే తరహాలో ఇప్పుడు కమర్షియల్ ధరలు కూడా ఒకసారి ₹42 పెంచారు. ఈరోజు హైదరాబాద్లో ₹52 పెంచారు. కలకత్తాలో కూడా భారీగా పెంచారు. కాబట్టి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రీతిలో పెంచుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కమర్షియల్ సిలిండర్లను ఉపయోగించే వినియోగదారులకు మాత్రం ఇది ఒక భారీ షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆకాశాన్ని అంటుకున్నటువంటి గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని అంటుకున్నటువంటి నేపథ్యంలో అటు హోటల్స్ని అదేవిధంగా రెస్టారెంట్స్ని నిర్వహించాలంటే కూడా ఒక ఛాలెంజ్గా సవాల్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన దాంట్లో జిఎస్టీ అంటే పన్ను ఏదైతే ఉందో వాటిని తగ్గించే యోచనలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వినియోగదారులు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన దాంట్లో కూడా మళ్ళీ పన్ను విధిస్తున్నారు. కాబట్టి ఆ పన్ను మినహాయింపు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గ్యాస్ కమర్షియల్ సంబంధించినటువంటి సిలిండర్లు ఉపయోగించేటువంటి వినియోగదారులకు మాత్రము ఇది ఒక భారీ షాక్ గా చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.